వరిలో పుట్టి వరిలో పెరిగిన ఓ చిన్నదానా వరి ఏమంటుంది? సిరిలో పుట్టి సిరిలో పెరిగిన ఓ రాజా వరి అలిగితే సిరి లేదంటూ ఉంది. మాటకు మాట. మంచి మనిషికి ఒక మాట. మాట మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? నీ జంట గోరి అది తీరని కోరిక. ముందు వెళ్ళండి. మంగమ్మ, మరులు కొన్న మనస్సు మక్కువ తీరందే మరలిపో. మనస్సు ఇవ్వని మగవుని వెంటాడడం వెర్రితనం. నన్ను చూచి నా సంపద చూచి ఎందరో సుందరాంగులు నా వెంట పడ్డారు. కానీ ఇంతగా ఇంతవరకు నేను ఎవరి వెంట పడలేదు. ఏదో తెలియని ఆకర్షణ ఎందుకో నన్ను నీవైతే రాదు. నా మనస్సు నిన్నే కోరు. అయ్యో పాప, ప్రభువుల మనస్సు ఇంకా ప్రాకులాడుతూ ఉందా? నా మనస్సు మాట తీరు అర్థం చేసుకోలే. మంగమ్మ, మా మాటనం నిన్ను మా మహారాణిని చేస్తా. మా మందిరంలో ప్రేమ దేవతగా ప్రతిష్ఠించి ఆరాధిస్తా. నీ మాట శిరసావహిస్తా. శిరసావహిస్తారా? తప్పకుండా. ప్రాణాలైనా ఇస్తా. అదే, నాకంత ఆశ లేదు. నేను చెప్పినట్టు చేస్తారా? ఓ, అయితే ఇక నన్ను వెంటాడక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నన్ను మర్చిపోండి. మంగ, నీ మనస్సు మారదా? మారదు, మారదు, ఎన్నటికీ మారదు. మంగమ్మ, మేము మహారాజులు. మేము తలుచుకుంటాం. బంధించగలరు, బలాత్కరించగలరు, బాధించగలరు. కానీ నా మనస్సు మాత్రం మార్చదు. సరే, నీ మాట మేము మన్నిస్తాం. మరి మా కోరిక తీరుస్తాం. చెప్పండి. దీచి పంప. సరే. ఒకటి, రెండు. మాటలతో జయించలేక మాయలు పన్ని వశం చేసుకోవాలనుకున్నారా? మీరు తీసుకున్న గోతిలో మీరే పడ్డారు రాజా. మహారాజులు మమ్మల్ని అవమానిస్తావా? మర్యాద తెలియని మనిషి మహారాజైనా మరెవరైనా ఇదే సమాధానం. మంగమ్మతో ఆట నిప్పుతో చెలగాలి. జాగ్రత్త, ఈ మంగమ్మకు శీలమే ప్రధానం. మంగమ్మ, నీకు శీలమే ప్రధానమైతే దాన్ని శాశ్వతంగా ఎలా భద్రంగా కాపాడాలో మాకు బాగా తెలుసు. నిన్నే పెళ్లాడి యావత్ జీవిత పర్యంతం కన్యగా కారాగారంలో ఉంచి నీ బ్రతుకు అడవిగాల్చిన వెన్నెల చేయకపోతే మేము రాత పుట్టికే పుట్టని. మీరు నన్నే పెళ్లాడి చెరసాల్లోనే ఉంచితే మీకు తెలియకుండా మీకే ఒక కొడుకుని గని వాడి చేత మిమ్మల్ని కొరడాతో కొట్టించి ఆడదాని శీలానికి విలువ ఏమిటో చెప్పించకపోతే నా పేరు మంగమ్మ. ఇదే నా శపథం. నీ శపథం ఎలా నెరవేర్చుకుంటావు నేను చూస్తాను. ఎలా నెరవేరదో నేను చూస్తాను. సరే. వెంటనే మంత్రి గారిని తీసుకురండి. రాజా, పిట్ట దొరికిందా? మంత్రి గారు, మెట్ట వీధిలో నరసయ్య కూతురు మంగమ్మతో మా కళ్యాణం వెంటనే నిశ్చయించండి. మారు మాటలేదు. బలవంతంగానైనా సరే, బంధించైనా సరే ఈ పెళ్లి జరిగి తీరాలి. ఎంత పని చేశావు తల్లి. అసలే ఆవేశపరుడు, ఆ పైన మూర్ఖుడు. ఆయనతో పంతాలకు పోయి ప్రాణాంతకం చేసుకున్నావా? మానుషం రోషం వారికేనా? మనకు మాత్రం లేవేమిటి? కోపం వచ్చిందని కొండతో ఢీకుంటే ప్రమాదం ఎవరికమ్మా? నేనేం చేసేది నాన్న? రెట్టించి రెచ్చగొడుతుంటే. ఆడబ్రతుకు అరిటాకు మీద ముళ్ళు. ఉపాయంగా తప్పించుకురావాలి కానీ ఉద్రేక పడితే ఫలితం ఇంతేగా. ఇప్పటికైనా మించిపోలేదు. ఈ చోటు విడిచి వెళ్ళిపోతాం. చోటు మారితే మాత్రం నొసటి గీటు మారుతుందా? నా అదృష్టం ఎలా ఉందో. నీ అదృష్టానికి ఏమమ్మా నిక్షేపంలా ఉంది. మంత్రి గారా, దయచేయి దయచేయి.
ఏమిటివన్నీ? కానుకలు, రాజలాంఛనాలు, కొరత తీర్చే కూతుర్ని కన్నావు నరసయ్య. మా రాజుగారు మీ చిరంజీవిని వివాహం చేసుకోవటానికి నిర్ణయించారు. 1,00,000 వరహాలు కన్యాశుల్కం ఇస్తున్నారు. ఇక మీ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది. ముహూర్తం కూడా నిర్ణయించి లగ్న పత్రిక తీసుకొచ్చాను. క్షమించండి, ఈ వివాహం జరగదు. నా బిడ్డ తొందరపాటుకు క్షమాపణ నేను చెప్పుకుంటాను. మన్నించమని మహారాజు గారికి మనవి చేయండి. మహారాజు మంగమ్మ మీద మక్కువ కొన్నారు నరసయ్య. మక్కువ కాదు మంత్రి గారు, మాయని పగ. మంగమ్మ జీవితం నాశనం చేయడానికే ఆయన కంకణం కట్టుకున్నారు. ఆయన కట్టబోయేది మాంగళ్యం కాదు, మంగమ్మ మెడ. శివాజ్ఞ ఏమైనా రాజాజ్ఞ పాలించడం పౌరధర్మం. కన్న తండ్రిగా నా ధర్మం కూడా ఉంది మంత్రి గారు. ఒక్క ఆడపిల్ల, తల్లి లేని పిల్లను చిన్నప్పటి నుంచి ఎంతో అల్లార ముద్దుగా పెంచిన ఈ చేతులతోని ఆమె జీవితం నరకం చేయలేదు. నరసయ్య, నేను ఇక్కడకు న్యాయ నిర్ణేతగా రాలేదు, రాజుగారి దూతను మాత్రమే. ఇది రాజాజ్ఞ. మీరు ఈ వివాహానికి అంగీకరించకపోతే శాసన ధిక్కారానికి చెరసాల తప్పదు. చిరచ్ఛేదమైన సంతోషంగా స్వీకరిస్తాను. ఇతన్ని బంధించండి. వారిని విడిచిపెట్టండి. ఈ వివాహానికి నేను అంగీకరిస్తున్నాను. అమ్మా, నా కోసం నీ జీవితంలో నిప్పులు పోసుకుంటావా? నాన్న, నన్ను కన్నావు కానీ నా అదృష్టాన్ని కనలేదుగా. విధిని ఎవరూ తప్పించలేరు. ఇంకా విచారము లేదు, వెనుకంజ లేదు. అందాల రాణి, మా అంతఃపురానికి స్వాగతం, సుస్వాగతం. వేగిర పడవలసిన మేమే దాగు చేశాం. అపరాధాన్ని మన్నించమని కోరటం లేదు, మీకు మనసైన దండన విధించవచ్చు. ఇంకా ఆగ్రహం తీరలేదు. మీ చిరునవ్వుల వెన్నెలలో సేద తీరి మీ ఆదరణలో అదమరిచిపోవాలని ఈ మనస్సు ఎంతో ఆరాటపడుతుంది. తెలియటం లేదా రాదేవి? అల్లంత దూరం ఆగిపోయావి. ప్రాంతం ఉన్న ఈ ఏకాంతంలో మాకెందుకు ఈ ఒంటరి పాటు? రా. మానవ జీవితంలో ఎన్నో రాత్రులు రావచ్చు, కానీ మధురమైనది, మరపురానిది ఈ తొలి రాత్రి. ఈ రాత్రి మరల రాదు. అటు చూడు, వలచిన కౌగిలిలో ఆనందమయమైన నిరంతర దాంపత్య జీవిత మాధుర్యం అందుకోమని హంసతొలికి ఆహ్వానిస్తుంది.
కనిపించటం లేదా? పండు వెన్నెలలో చిరుగాలికి కదిలే నీ ముంగురులు సవరిస్తూ సందిటలో నీ లయలు చందమామ హొయలు చూడాలని ఎన్నాళ్లగానో మేము కలలు కన్నాం. ఏది ఒక్కసారి మెత్తగా బాగుంది. ఆ చూపు అలాగే నిలుపు. ఆ జీవితాంతం నిరీక్షించు. నన్ను కరుణించండి. బీరాల చిలుక, నాటి బింకమేమైంది? నేడు కాళ్ళ బేరానికి వచ్చావు. క్షమించండి ప్రభు. అభిమానంతో మీరేదో అన్నారు, ఆవేశంలో నేనేదో అన్నాను. అవన్నీ మర్చిపోదాం. ఇప్పుడు మన దంపతులం ప్రభు. దంపతులం మాయలాడి నన్నే మోసం చేద్దామనుకున్నావా? నీ కళ్ళబొల్లి కన్నీళ్లతో కన్ను గప్పి నా మనస్సు కరిగించి కన్న తల్లిపై మాట నిలబెట్టుకుందామనుకున్నావా? లేదు ప్రభు, లేదు. పంతాలకు ప్రాకులాడమే కాని అంతరాలు గ్రహించలేని పడుచు వయసు. మహారాజులతో మాటకు మాట దారి కొండతో ఢీకొన్న ఈ అభ్యర్థురాల్ని మన్నించండి. ఏనాడు మీరు నా మెడలో తాళి కట్టారు, ఆనాడే నా స్వాతంత్రం సాహసం అన్నీ పోయింది. ఇప్పుడు నేను మీ దాసి, బాధ్యతలు ఎరిగిన మీ భార్యను. పేదరాలి మీద పంతానికి పెళ్ళాడిన ఇల్లాని అవమానించకండి ప్రభు. మీ భార్యను అన్యాయం చేయకండి. మా బాధ్యతలు మాకు తెలుసు. మేము మాటంటే మాటే. మా మాట మేము నిలబెట్టుకున్నాం. మంగమ్మ, నీ శపథం నీవు నెరవేర్చుకో. పంతాల చిలుక, నీ శీల రక్షణకు బంగారు పంజరం సిద్ధం చేసి ఉంచాం. బందీగా ఉండు.